హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఏడిఆర్సీ కోర్సులో భాగంగా మేము స్విమ్మింగ్ తర్వాత బోటింగ్ చేయడానికి వెళ్ళాం. బోటింగ్ చేయడం బెటర్లో కుదరదు కాబట్టి దగ్గరలో ఉన్న ఒక దాత్కోలా అనే విలేజ్కి వెళ్ళాం. ఇది బ్రహ్మపుత్ర రివర్కి చాలా దగ్గరగా ఉంది. బోటింగ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్ని, బోటు, ఓబిఎం, టెంట్లు అన్నీ తీసుకొని వచ్చేసాం. అన్నీ ఈ ఐచర్లో ఎక్కించి తీసుకొచ్చాం. ఇప్పుడు అన్లోడ్ చేస్తున్నాం అన్నీ. బోటింగ్ డే అంతా ఉంటుంది కాబట్టి లంచ్ కూడా మేమే ప్రిపేర్ చేసుకుంటామని చెప్పి సార్ వాళ్ళకి చెప్పాము. సో లంచ్లో మేమంతా కలిసి బిర్యానీ కుక్ చేసాం. చికెన్ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ కూడా. ఈ ఐచర్లో మొత్తంగా మేము 4 బోట్లు, 4 ఓబిఎంలు తీసుకుని వచ్చాము. మా దగ్గర ఎలక్ట్రిక్ ఎయిర్ బ్లోవర్స్ ఉండడం వల్ల జనరేటర్ కూడా అవసరం పడింది. సో ఇది జనరేటర్. బియ్యం కడగాలన్నా, బియ్యం కొలిచి పడుగు కొలుసు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బిర్యానీ చేసుకుంటాం. పచ్చిమిర్చి ఏమన్నా చూడలేదు ఇంతవరకు, కనపాలి నాకు. ఫాస్ట్గా దాంట్లో ఉందా చూడు పచ్చిమిర్చి, దాంట్లో కానీ ఇప్పుడు అది చూసినావా, దాన్ని ఏమంటారు కలుపు. దాన్ని 10 నిమిషాలు అయితే అల్ల ఫోన్ అవుతుంది. బయట చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ ఆల్రౌండర్సే. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి పని వచ్చి ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి. ఆపరేషన్ జరుగుతున్న ఏరియాలోకి సివిలియన్స్ని అలౌ చేయలేం కాబట్టి ఆ వర్క్స్ అన్నీ మేమే కంప్లీట్ చేసుకుంటాం ఇలా. సో బోట్స్ అన్నిటిని ఇలా ఎయిర్ బ్లోవర్స్తో ఇన్ఫ్లోట్ చేసి బోటింగ్కి రెడీ చేస్తున్నాం. సో ఇదే ఓబిఎం అంటే అవుట్ బోట్ మిషన్. ఈ మిషన్ యొక్క హార్స్ పవర్ వచ్చేసి 25 HP. తెస్తున్నాం. బోటింగ్కి బోట్లు రెడీ అయ్యి మేము లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ గ్యాప్ అంతా ప్రిపేర్ చేసి నెక్స్ట్ బ్యాచ్లో మేము వెళ్ళి బోటింగ్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ కాలేజ్ లైఫ్లో, గ్రాడ్యుయేషన్లో కానీ రూమ్ రెంట్ తీసుకొని ఉండేవాళ్ళు కానీ అందరూ వాళ్ళే. అందరికీ కుకింగ్ వచ్చు, అందరూ మాస్టర్ షెఫ్. పెళ్ళైన ఫ్యామిలీ మెన్ ఉన్నారు అండ్ బ్యాచిలర్స్ ఉన్నారు నాలాగా. నొంగుతుంది. అట్లా కాదు, రైస్ ఉడికింది మంచిగా. చూడండి లోపల చికెన్ బిర్యానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది. ఆ గుమగుమ వాసనలకు నోరూరుతుంది నాకు.
అవునా I know. Stop. I know then not done. Not done. that's not the last. ఇది కట్టాలా चलो आगे चलो इधर को मत जाओ इधर को यहाँ మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం. ట్రైనింగ్ పీరియడ్లో తప్పులు చాలా అవుతుంటాయి. సో మాకు పేషెంట్స్తో గైడ్ చేస్తూ మాకు బోటింగ్ ఎలా చేయాలో, బోట్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలన్నది నేర్పిస్తున్నారు ఇక్కడ సార్. उल्टा 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 అన్న ఉల్టా ఉల్టా తిరుగు మనం తరికా అది ఏం తరికా इतना ट्रस्ट में क्यों चलाते हो यार? फॉरवर्ड करो आगे और कर
करना उधर को घुमाओ चलो सीधा रखो ये दोनों को मुझे अंदर से घुमाओ సో బోట్ జస్ట్ నడపడమే కాదు, ఇక్కడ 2 చిన్న బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి. ఈ బ్యాంబూస్ రెండింటి మధ్యలోంచి దేనికి తగలకుండా సేఫ్గా అందులోంచి పాస్ అయ్యేలా నేర్పిస్తున్నారు. దీనికంటే ముందు నేను చేశాను, ఇప్పుడు నా ఫ్రెండ్తో చేస్తున్నారు సేమ్ ఎక్సర్సైజ్. क्या हो गया कम हो जाएगा क्या हाथ को करना पड़ेगा सीधा चलो सीधा चलो सीधा सीधा अरे जीप निकालने से कुछ नहीं होता है वो हाथ से करना पड़ता है ऐसे करने से थोड़ी होगा चलो आ जा रहे ఇలా బోట్ నడుపుతున్నప్పుడు మనకు డైరెక్షన్ ఇచ్చే పర్సన్ని బోమెన్ అని అంటారు, అండ్ బోట్లో ఉన్న మిగతా పర్సన్స్ అందరిని క్రూమెన్ అని అంటారు. మేము బోటింగ్ చేస్తున్న ఈ రివర్కి 2 వైపులా విలేజెస్ ఉన్నాయి. ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఇప్పటివరకు కన్స్ట్రక్ట్ చేయలేదు, సో 2 విలేజెస్ వాళ్ళు కలిసి బ్యాంబూస్తో ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. బ్యాంబూస్తో చేసిన బ్రిడ్జ్ గట్టిగా ఉంటుందో లేదో అనుకున్నాం, కానీ మేము ఉన్నంత టైంలో చాలా అంటే చాలా వెహికల్స్ వెళ్ళాయి దీనిపై నుంచి. బ్యాంబూ బ్రిడ్జ్ మాత్రం చెక్కు చెదరినట్టు అలానే ఉంది. మొత్తానికి ఏడిఆర్సి కోర్సులో భాగంగా బోట్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో బోటింగ్ అంతా కంప్లీట్ అయ్యాక ఎక్విప్మెంట్ అంతా మళ్ళీ ఐచర్లో లోడ్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. भारत माता की ఓబియం ఓబియం ना वो भी
ए बाबू इंद्रेश बाबू कदम तीन कदम